హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. కమ్యూనిస్ట్ పార్టీ అంటే మార్క్సిస్ట్ గురించి దేశం ఇంతగా ఆలోచించవలసిన అవసరం ఉందా? ఈ పార్టీ మహాసభల గురించి, అందులో చేసిన తీర్మానాల గురించి అవసరమైన దానికంటే ఎక్కువగా వినబడుతోందా? ఆఫ్టర్ ఆల్ 5 అంటే 5 లోక్సభ సీట్లు ఉన్న పార్టీకి ఎంత మాత్రం ప్రభావశీలత మిగిలింది? ఎటువంటి భవిష్యత్తు కాచుకుని ఉంది? దేశంలోని ప్రగతిశీల మేధావులు అంతగా ఆలోచన చేయటానికి, విమర్శలు చేయటానికి కారణం గల 100 ఏళ్ల భారత మేధో జగత్తులో వామపక్షాలు పోషించిన పాత్ర అది. నేడు భారత వామపక్షాలకు నాయకత్వ పాత్ర పోషిస్తున్నది సిపిఎం కాబట్టి సిపిఎం వర్తమానం, భవిష్యత్తు గురించిన పరిణామాలు, సంఘటనలు, సందర్భాలు గురించిన ఆసక్తి. రేపటి సంగతి ఏమో కానీ సిపిఎంకు ఘనమైన గతం ఉంది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలోనే ఆ పార్టీకి 19 లోక్సభ స్థానాలు వచ్చాయి. అది జరిగింది 1967లో. ఆ తరువాత 2004లో 43 స్థానాలు గెలుచుకునే వరకు ఆ పార్టీది గొప్ప ప్రయాణం. 2009లో 16 స్థానాలకు పతనం, తర్వాత వరుస ఎన్నికలలో 9, 3, 4గా దిగజారింది. ఈ మధ్య కాలంలో పార్టీ పశ్చిమ బెంగాల్ను, త్రిపురను కోల్పోయింది. ఇతర రాష్ట్రాలలో ఉన్న సాంప్రదాయ బలాన్ని కూడా పోగొట్టుకుంది. చట్టసభల బలంతోనే కాదు, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే సామర్థ్యంలోనూ రైతాంగంలో, గ్రామీణ పేదల్లో, కార్మిక ఉద్యోగ సంఘాల్లో కూడా పార్టీ అనుబంధ బలగాల సంఖ్య వేగంగా తగ్గుముఖం పట్టింది. కేరళ రాష్ట్రం ఒక్కటే కెసబియాంకల పార్టీని వదలకుండా పట్టుకుని ఉంది. ఇవన్నీ గత 2 దశాబ్దాలుగా పార్టీ పలు పత్రాల్లో ప్రస్తావించిన అంశాలే, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న విషయాలే. ఎంపీల, ఎమ్మెల్యేల, రాష్ట్ర ప్రభుత్వాల బలంతో నిమిత్తం లేకుండా ఈ దేశంలో వామపక్ష శక్తులకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఉంది. కమ్యూనిస్టుల పక్కన నిలబడో, వారిని పక్కన నిలబెట్టుకునో తాము కూడా ప్రజాసేవకులము అనిపించుకోవాలని ఇతర రాజకీయవాదులు తహతహలాడేవారు. కమ్యూనిస్టులతో పొత్తు ఇతర పార్టీల ప్రతిష్టను పెంచుతాయి. 2009 లోక్సభ ఎన్నికలకు ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో జరిగిన మహాకూటమి ప్రయత్నాలు, దాని నేపథ్యం దీనికి చక్కని ఉదాహరణ. ఈ సొంత శక్తిని వామపక్షీయులు తాము కొంత సొంతంగా కోల్పోతూ వచ్చారు. మరికొంత గత 10 ఏళ్ల కాలంలో దేశంలో నిర్మితమైన భావ వాతావరణం కారణంగా క్షీణించిపోయింది. ఈ పరిణామాలు కమ్యూనిస్టులతో సహా కాసింత సంస్కార భావాలతో ఉండే ప్రతి ఒక్కరి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలుగా మారుతున్నాయి. కమ్యూనిస్టుల వెంట వచ్చే వారి సంఖ్య, కార్యకర్తల సంఖ్య, ఓటర్ల సంఖ్య తగ్గిపోతున్నాయంటే అందుకు వారి స్వయంకృతంతో పాటు వారిని అవిశ్వసనీయం చేస్తున్న, అప్రతిష్ట పాలు చేస్తున్న ప్రచార యుద్ధము కొంత కారణమే. ఏప్రిల్ మొదటి వారంలో తమిళనాడులోని మధురైలో జరిగిన మహాసభల తీరుతెన్నులు, నిర్ణయాలు, తీర్మానాలు అన్నీ కూడా పార్టీకి తిరిగి జవసత్వాలను తేవడం మీద కేంద్రీకృతమయ్యాయి. పార్టీని తిరిగి క్రియాశీలం, ప్రభావవంతం, సమరశీలం చేయాలంటే దేశంలో ఇప్పుడు నెలకొన్న ప్రతికూల శక్తులతో, ప్రతిఘాత వాతావరణంతో ముఖాముఖి తలపడాలి. అందుకు నిజాయితీతో కూడిన ఆత్మ సమీక్ష, దృఢమైన సంకల్పం అవసరం. మధురై మహాసభలలో ఆ ఉత్సాహం, పట్టుదల కనిపించాయని పార్టీ అభిమానులు చెబుతున్నారు. ఈ కాలంలో 2 లక్షలకు లాగా జనంతో జరిగిన బహిరంగ సభ కూడా దానికి ఒక ఉదాహరణ. అయితే సవాళ్లను మౌలికంగా ఎదుర్కొనడం కాకుండా ఆచరణాత్మకంగానే, అంటే ప్రాక్టికల్ అప్రోచ్తోనే ప్రధానంగా పరిగణించారనే అనుమానం పరిశీలకులకు కలుగుతోంది. ఈ మహాసభల నిర్ణయాలను గమనిస్తే కేరళ కేంద్రిత ఆలోచన విధానం కేవలం పార్టీ పదవుల ఎంపికలో మాత్రమే కాక పార్టీ రాజకీయ విధానం మీద సైతం ప్రభావం వేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. దేశంలోని పరిస్థితికి అర్థం చేసుకోవడంలో, ప్రతివ్యూహం రచించడంలో మునుపటి ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ధోరణికి, ప్రస్తుత నాయకత్వ ధోరణికి వ్యత్యాసం ఉంటుందని ఊహించిందే. పినరాయి విజయన్ విషయంలో పూర్తి సుముఖులు కానప్పటికీ
పనితీరులో కలుపుకుని పోయే తత్వం ఉన్న నాయకుడిగా బేబీకి పేరుంది. ప్రస్తుత దశలో కేరళ నాయకత్వానికి, పార్టీ కేంద్ర నాయకత్వానికి సామరస్య సంబంధాలు అవసరం. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఎన్నిక ఊహించనిదేమీ కాదు. కాకపోతే ఆయన పేరుతో పాటు మరి 4-5 పేర్లు కూడా పోటీదారుల వరుసలో వినిపించాయి. బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన ప్రతినిధులు బేబీ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా అభ్యంతరం చెప్పారు కూడా. కేరళకు కార్యకర్తల బలం, యంత్రాంగం, దన్ను బాగా ఉన్నాయి కాబట్టి ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి దక్కినా ఆ రాష్ట్రంలో తేడా ఉండేది కాదు. బెంగాల్ మీద నిజంగా పెద్ద కృషి కేంద్రీకరించాలనుకుంటే ఆ రాష్ట్ర నాయకుడిని పార్టీ నేతగా చేయొచ్చు. కానీ పార్టీ ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. కాంగ్రెస్ ఒక బలహీన పక్షంగా ఉంది. ఈ 4 స్తంభాల ఆటలో తాను కొంత లాభపడగలనని సిపిఎం అనుకుంటోంది. దాని లక్ష్యం అంతవరకే. కానీ కేరళలో తాను కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరి మధ్య కొంత చోటు చేసుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. క్రైస్తవులను మంచి చేసుకుంటుంది. వక్ఫ్ సవరణ చట్టానికి క్రైస్తవ పార్టీల నుంచి మద్దతు పొందగలిగింది. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ మలయాళీలకు ప్రధాన కార్యదర్శి ఎన్నికలో ప్రాధాన్యం లభించిందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక అదనపు అంశం అయి ఉంటే ఉండవచ్చును గాని పార్టీ అధినేత స్థానానికి బేబీ అర్హుడేనని ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్, త్రిపురలను కోల్పోయిన తరువాత మార్క్సిస్ట్ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిపోయిందనేటటువంటి వ్యాఖ్యలు విన్నాం. ఒక మార్క్సిస్ట్ పార్టీ మాత్రమే కాదు, సెక్యులర్, లిబరల్, సెంట్రిస్ట్ పార్టీలుగా చెప్పుకునేవన్నీ క్రమంగా దక్షిణాది పార్టీలుగా, అంటే దక్షిణాది రాష్ట్రాలకు పరిమితమైనటువంటి పార్టీలుగా మారిపోతా ఉన్నాయి. దేశంలో రూపొందిన రాజకీయ భావ వాతావరణాల పర్యవసానం ఇది. ఈ పరిణామం ఆయా సానుకూల శక్తులను మరింతగా మూలాలకు నెట్టేస్తుంది. వచ్చే సంవత్సరం బెంగాల్లోనూ కేరళలోనూ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. బెంగాల్లో సిపిఎం అధికారం కోల్పోయి 3 విడతలు గడిచింది. ఇప్పట్లో పూర్వస్థితి వచ్చే అవకాశం లేదు. కానీ ఎంతో కొంత ఇంగువ కట్టిన గుడ్డగా బెంగాల్ ఉండకపోతుందా అనే ఆశకు కొన్ని రాజకీయ విన్యాసాలు కూడా జోడిస్తే చెప్పుకోదగ్గ అసెంబ్లీ స్థానాలు, తర్వాత 4-5 ఎంపీ స్థానాలు రాకపోతాయా అనే ఊహ కూడా పార్టీకి ఉంది. కేరళను పదిలపరుచుకోవటం, బెంగాల్లో కొంత మెరుగుదల పొందడం, ఈ 2 లక్ష్యాల నేపథ్యంలో మదురై మహాసభలు జరిగాయి. ఆ పైన త్రిపురలో పూర్వ వైభవం అనే పగటి కళ కూడా మిగిలే ఉంది. అయితే పార్టీ పునరుజ్జీవన సంకల్పానికి అనేక పరిమితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగానే ఎన్నికల రాజకీయాలలో కూరుకుపోయి పొత్తుల జంజాటంలో తలామునకలై కాళ్ళ కింద నేల జారిపోతున్నా గమనించకపోవటం వల్ల పునాదులు తుడిచిపెట్టుకుపోవటం అనే స్థూలమైన చారిత్రక కారణం ఎలాగో ఉంది. ఇప్పటి నిర్దిష్ట పరిస్థితులలో సిపిఎంకు అనివార్యత, ముందరి కాళ్లకు బంధము కూడా. కేరళ కేంద్రిత దృక్పథం, ఒంటరికోట కేరళను కాపాడుకోవడానికి, కేరళ పార్టీ నాయకత్వాన్ని స్థిరపరచుకోవడానికి లోబడి మాత్రమే పార్టీ ప్రయాణం ఉండబోతోంది. పార్టీ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ప్రస్తుత గమనం చేర్చిన మజిలీ అయితే అదే. కేరళను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాంగ్రెస్తో ఎన్నికల్లో పొత్తు విషయమై పెడసరపు ధోరణి వహిస్తున్నారేమో అనే అనిపిస్తోంది. మతతత్వ లేదా నయా ఫాసిస్ట్ లక్షణాల ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలో అన్ని సానుకూల శక్తులను కూడగడతామని, కలిసి నడుస్తామని చెప్పుకుంటున్నప్పుడు కాంగ్రెస్ను మినహాయించడం ఎట్లా కుదురుతుంది? సర్వశక్తుల మోహరింపు అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది లేకుండా ప్రమాదాన్ని ఎట్లా ఎదుర్కొనటం? పోనీ కేరళ, బెంగాల్ వంటి సమస్యాత్మక రాష్ట్రాలు మినహా తక్కిన దేశమంతా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తామని, ఎన్నికల పొత్తులు పెట్టుకుంటామని ఒక వైఖరిగా చెప్పొచ్చు. కానీ అటువంటి వైఖరి కేరళలో తాము కాంగ్రెస్ బద్ధ వైరులమన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన సిపిఎంను వెన్నాడుతుంది. అంతేకాదు, బెంగాల్లోనూ కేరళలోనూ ఆపద్ధర్మంగా శత్రువులకు శత్రువు మిత్రుడు అన్న వైఖరి అనుసరించవలసి వస్తే ప్రత్యక్షంగా సాధ్యం కాదు, కానీ పరోక్షంగా బీజేపీతో కూడా ఒక అనధికార అవగాహన అవసరమైతే ఎట్లా అన్నది సిపిఎం ఆచరణాత్మక సంశయం. ఇదేమీ కొత్త విషయం కాదు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో మార్క్సిస్ట్ పార్టీయే కాదు, విప్లవ పార్టీలని చెప్పుకునే ఎంఎల్ పార్టీలు కూడా బీజేపీతో కలిసి పనిచేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. సిపిఎం ఓటింగ్ కూడా గతంలో మమతాను వ్యతిరేకిస్తూ బీజేపీ ఖాతాలో పడిన విషయాన్ని ఆ పార్టీ పత్రాలే పేర్కొంటున్నాయి. కేరళలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి బీజేపీతో రహస్య స్నేహం అవసరమవుతుందా? అవసరమైతే పార్టీ అందుకు సిద్ధమవుతుందా అన్నది తక్షణ ప్రశ్నలు.
కేంద్రం ఏజెన్సీల నుంచి ఇబ్బంది ఎదురుకాకుండా మంచి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ మధ్యనే జరిగిన కేరళ శాఖ మహాసభల్లో పినరయ్ వ్యవహార శైలి పట్ల పార్టీ యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేసినట్టు పత్రికల్లో విశ్లేషణలు చూసాం. ఒక్కోసారి విశాలమైన స్థూలమైన సైద్ధాంతిక అవగాహనలు ఒక రకంగా ఉంటే, క్షేత్రస్థాయిలో పడే రాజీలు మరో రకంగా ఉంటాయి. ఫాసిజం కాదు, నయా ఫాసిజం కాదు, లక్షణాలు మాత్రమే అని ప్రత్యేకంగా వక్కానించి చర్చకు తెరలేపడంలో కూడా పట్టువిడుపుల అవసరాలకు పనికి వచ్చే వ్యూహం ఏదో ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానించారు కూడా. అన్నట్టు ముసాయిదాలోని ఈ లక్షణాల సూత్రీకరణను అంతిమంగా పార్టీ మహాసభ ఆమోదించింది. అమెరికా వ్యతిరేక వైఖరి సిపిఎం అంతర్జాతీయ విధానంలో భాగం. అది సరే, కానీ చైనా కేంద్రితంగా భౌగోళిక రాజకీయాలను దర్శిస్తుందని, చైనా మీద మొగ్గు చూపిస్తుందని సిపిఎం మీద ఉన్న విమర్శ ఇప్పటిది కాదు. చైనా యుద్ధకాలం నుంచి ఉన్న ముద్రలనే ఇప్పుడు మరింత ప్రస్ఫుటంగా వేస్తున్నారు. ఇది పార్టీ మనుగడకు ఇబ్బంది కలిగించే అంశమే. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు శిబిరాలు లేకపోవటం వల్ల గతంలోని ముద్రలను తొలగించే అవకాశం భారత కమ్యూనిస్టులకు వచ్చింది. చైనాను ఆదర్శంగా చెప్పడంతో పాటు భద్రతా అంశాలలో ఆ దేశాన్ని సమర్థించడం ఇప్పుడు అవసరమే లేదు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల విషయంలో యూపీఏ 1 హయాంలో పార్లమెంట్లో జరిగిన చర్చల్లో దివంగత కార్యదర్శి ఏచూరి మార్గం చూపించే ఉన్నారు. నిజానికి నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం పైకి చైనాను విమర్శిస్తూ ఆ దేశంతో అవకాశవాద మైత్రిని సాగిస్తున్నారు. పైగా కమ్యూనిస్టులను చైనా అనుకూలురని కూడా నిందిస్తున్నారు. సిపిఎం మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ పంపిన సందేశం చూస్తే అందులో ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించిన గోలే తప్ప పార్టీల సంబంధం గురించి మాటే లేదు. కమ్యూనిస్టు పదజాలానికి చెందిన ఒక్క వ్యక్తీకరణ లేదు. మతతత్వాన్ని దృఢంగా ఎదుర్కోవాలని తీర్మానాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో తాము మత వ్యతిరేక పార్టీగా కనిపించకుండా జాగ్రత్త పడాలని సిపిఎం చూస్తున్నట్టుంది. బలహీనపడడానికి తమకు నాస్తిక పార్టీగా ముద్రపడటం కూడా కారణమని నాయకత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మత విశ్వాసుల మధ్యకు కూడా పార్టీని తీసుకుపోవాలనుకోవడం కానీ, మతానికి మతతత్వానికి మధ్య తేడాను ప్రచారం చేయాలనుకోవడం కానీ మంచి ఆలోచనలే. కానీ కమ్యూనిస్టు పార్టీకి దైవం మీద, మతం మీద విశ్వాసం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నంత మాత్రాన అదొక ప్రతికూల అంశంగా మారుతుందా అన్నది ప్రశ్నించుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంతో సహా దేశంలో అనేక చోట్ల రైతాంగ కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించినప్పుడు ఈ సమస్య ఎందుకు ఉత్పన్నం కాలేదు? ఆనాడు కూడా కమ్యూనిస్టులు ప్రజల మత విశ్వాసాలలో కల్పించుకోలేదు, నాస్తిక ప్రచారాలు చేయలేదు. అనేక దైవారాధనలకు, ఉద్ధృతమైన సాంస్కృతిక మత వ్యక్తీకరణకు పేరు పొందిన తమిళులు నాస్తికులమని చెప్పుకునే వారి రాజకీయ నాయకత్వాన్ని ఏ సమస్య లేకుండా ఆమోదిస్తున్నప్పుడు కమ్యూనిస్టులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇటీవలి కాలంలో కమ్యూనిస్టుల ప్రభ తగ్గిపోయాక యువకులు కొత్తగా తమ వెంట రాకపోయేసరికి వామపక్షాలు అనేక తప్పుడు ఆత్మవిమర్శలు చేసుకుంటున్నాయి. అట్లాగే సాంకేతిక సాధనాలను, సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవటం మీద కూడా వారికి ఇప్పుడు చాలా పశ్చాత్తాపంగా ఉంది. ఈ విషయాన్ని పార్టీ సమీక్ష నివేదికలోనూ, ముసాయిదా తీర్మానంలోనూ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవడం గమనించాల్సిన విషయం. రాజకీయ వైఫల్యాలకు కారణాలను సాంకేతికలో వెదగడంలో ప్రయోజనం లేదు. అయితే విడిచిపెట్టవలసినవి వదిలేయవలసిందే, కొత్తగా అలవర్చుకోవలసినవి స్వీకరించవలసిందే. తాము పనిచేసే సమూహాలతో సజీవ సంబంధంలో ఉంటే అన్ని సాంకేతికాలు, హేతువాదాలు ఏవీ సమస్యగా ఉండవు. మార్క్సిస్ట్ పార్టీ ఇప్పటిదాకా సాగించిన ప్రయాణానికి అనుగుణమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటేనే దాని జనాదరణ పెరుగుతుంది. మతతత్వాన్ని, నియో ఫాసిస్ట్ లక్షణాలను గట్టిగా ఎదుర్కొనగలిగే శక్తి సిపిఎంకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న పోటీ చేయలేరా ఆ పార్టీ నేతలు? రాజీ లేని ప్రజాస్వామ్య పోరాటాలను చట్టసభల్లోనూ బయట చేయాలనుకున్నప్పుడు అందుకు తగ్గ వ్యూహరచనే చేయాలి. ఆచరణాత్మకత పేరుతో సర్దుబాట్లలోకి దిగిన బలశాలి ప్రత్యర్థిని చూసి బెదిరి తనలోనే లోపాలున్నాయనుకునే ఆత్మన్యూనతలో పడిపోయిన సంస్థలు ఆత్మను నిలబెట్టుకోలేవు.